హలో నమస్తే, వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. నేను మీ సురేష్. ఈరోజు మన టాపిక్ జగన్ మావిగన్ 5 ఏళ్ళు ఏం చేసినట్టు. నాడు 3 ప్రాంతాలు, నేడు 3 పట్టణాలు. ఇదే అంశం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. టాపిక్ వెళ్ళబోయే ముందు టాపిక్లోకి ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రావడానికి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇక మావిగన్ గురించి మాట్లాడదాం. మావిగన్ అనే పేరు రాజధానికి పెట్టాలంటూ మన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అయితే ప్రభుత్వానికి సూచించారు. ఈ పేరు మొదట వినడానికి చాలా విచిత్రంగా ఉంది. ఆ పేరేంటో మనందరికీ తెలుసు. మావిగన్ అనే పేరు జగన్ ఎలా పెట్టారో, మచిలీపట్నం నుంచి విజయవాడ నుంచి గుంటూరు నుంచి అలా 3 పేర్ల నుంచి 3గా తీసుకొని 3 ప్రాంతాలని ఆయన పెట్టారు. దాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అంతా మీకు తెలుసు. కాకపోతే ఇక్కడ ఒక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి రాజధాని మీద అంత బాధ్యత ఉన్నప్పుడు మరి నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావు? ప్రజలు నీకు అధికారం ఇచ్చారు కదా, నీకు ప్రజలన్నా రాజధాని అన్నా లెక్కలేదు కాబట్టి రాజధాని లేకుండా పరిపాలన సాగించావు. అదేమంటే ప్రజలకి రాజధానితో పని లేదని కూడా మాట్లాడారు. రాజధానిని కనుమరుగైపోయేలాగా చేశారు. ఏపీకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా చేశారని చెప్పి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి పెద్దలు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే పరిస్థితికి వచ్చారు, విమర్శిస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనం వైఎస్ జగన్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ వెనకేసుకొస్తున్నట్లు కాదు, కానీ దీనిలో కొన్ని అంశాలను అయితే మనం చర్చించుకోవాలి. తప్పు ఎవరు చేసినా తప్పు అనాలి, ఒప్పు ఎవరు చేసినా ఒప్పు అనాలి. ఇప్పుడు మనం కేవలం ఇప్పుడు ట్రెండ్ అయ్యే అంశాలు, చర్చించుకునే అంశాల గురించే మాట్లాడదాం. మావిగన్ అనేది ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఎంత ట్రెండింగ్గా మారిందంటే ఒక్క మాటలోనే మీకు చెప్తాను నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అనేది చట్టబద్ధంగా డిసైడ్ అయింది. అమరావతి ప్రాంతం రాజధానికి ఇది శాసనసభలోను, పార్లమెంటులోను, రాజ్యసభలోను ఆమోదం పొంది గవర్నర్ స్టాంపు కూడా వచ్చింది ఆమె సంతకంతో చట్టబద్ధంగా. ప్రజలు దీన్ని చర్చించుకోవడం ఒక వంతు అయితే దీనికన్నా 2 మావిగన్ గురించి చర్చించుకుంటున్నారు. ఎందుకు మావిగన్ గురించి చర్చించుకుంటున్నారు? అసలు ఎందుకని అంత పాపులర్ అయింది అదంటే, మావిగన్ అనే పేరు సూచించగానే ప్రభుత్వ పెద్దలు, కూటమి నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్రధానంగా బాగా మావిగన్ అనే పేరుని బాగా ట్రోల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసి ఎప్పటిలాగానే ట్రోలింగ్ అయింది. సో ఇది మొదట కామెడీగా పిచ్చితనంగా వెళ్ళిన తర్వాత మాత్రం దీని గురించి ప్రజలు చర్చించుకోవడం మొదలుపెట్టారు. టాపిక్ డైవర్ట్ చేయడానికి కూటమి పెద్దలు, అలాగే కూటమికి అనుకూలంగా ఉన్న పత్రికలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, శ్రేణులపైన ఒక కొత్త పలుకు అనే కథనాలు రాసినప్పటికీ టాపిక్ డైవర్ట్ అయిద్దని ఒకవైపు ఏబిఎన్ కార్యాలయంపై దాడులకు వెళ్ళారు, నిరసన తెలియజేశారు, అన్నీ చేశారు. కానీ మరోవైపు మట్టికి ఈ టాపిక్ మాత్రం ఎక్కడ వదలకుండా జగన్మోహన్ రెడ్డి గారు హైలైట్ చేసుకొస్తున్నారు. అసలు ఈ మావిగన్లో ఏమేమి ప్రస్తావించారు ఏంటనేది మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెట్టి అమరావతి నిర్మాణం చేయబోతూ ఉంది. ప్రతిపక్షం ఏమంటుందంటే, ఇప్పుడు గతంలో ఏమంటుందంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక అమరావతిని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బదులు ఈ మావిగన్ అనే ప్రాంతంతో ఈ 3 పట్టణాలను కలిపితే త్వరగా అభివృద్ధి చెందిద్ది, మనకి లక్షల కోట్లు ఖర్చు పెట్టే బాధ తప్పుద్ది, అసలే మన రాష్ట్రం బడ్జెట్ లాస్లో ఉంది, అప్పుల పాల్లో ఉన్నా అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. ఇదే తరుణంలో వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, మీరు అప్పులు చేయలేదా, మరి మీరు రాజధాని ఎందుకు కట్టలేకపోయారని. ఒక ఇల్లును కట్టాలంటే మినిమం 2.5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు. ఈ మాట నేను చెప్తున్నది కాదు, సాక్షాత్తు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. రాత్రికి రాత్రి అద్భుతాలు చేయడానికి మా దగ్గర అబ్రకదబ్రా లేదు, మా దగ్గర మంత్రదండం లేదని. మాకు కనీసం ఒక 15 సంవత్సరాలు అవకాశం ఇవ్వండి, కూటమిని ఆదరించండి, మేము గట్టిగా నిలబడతాం ప్రజల తరపున అని. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ మాట వర్తించింది, ఒక చంద్రబాబు నాయుడు గారికే కాదు. ఎందుకంటే కరోనా టైం 2.5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మిగతా 2 సంవత్సరాలు ఈ 3 ప్రాంతాల రాజధాని బిల్లును ప్రవేశపెట్టారు, వ్యతిరేకం అవటం, తర్వాత మళ్ళీ రాజకీయాలు వేడెక్కటం, ఇంకేముంది ఎలక్షన్ చివరికి 2 సంవత్సరాలు 1 సంవత్సరమే మనం లెక్కేసుకోవాలి. సో పరిస్థితులన్నీ మారిపోయినాయి, మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించడానికంటే ముందు
చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే ప్రశ్న వర్తిస్తుంది. ఎందుకంటే 2014లో ఆయనే అధికారంలో ఉన్నారు. మరి కేంద్రంతో మరి వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నప్పుడు అప్పుడు కూడా కూటమే కాబట్టి వేగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. విభజన హామీల్లో 10 ఏళ్ల పాటు రాజధాని కట్టుకోవాలి, మనకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉందంటే దాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ ఆయనది తప్పు అని ప్రజలు చెప్తున్నారు. ఆ తర్వాత మనకి 5 ఏళ్లలో గ్రాఫిక్స్లతోనే సరిపోయింది, కానీ ఎక్కడా కూడా ఒక్క ఇటుక పూర్తిగా శాశ్వత భవనాలు కట్టింది లేదు. తాత్కాలిక భవనాల పేరు ఆయన పెట్టగానే అది తాత్కాలికంగానే అయిపోయింది. సో ఇక్కడ ఈ 2 అంశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు ముందు సజెస్ట్ చేశారు. ఎందుకంటే పాలన అనేది ఒక ప్రాంతంలో కాదు, పాలనా వికేంద్రీకరణ జరిగితే ఆంధ్రప్రదేశ్ త్వరగా అభివృద్ధి చెందిందని ఒక ఆలోచన చేశారు. ఆయన వర్షంలో విశాఖ ప్రాంతం అంటే ఏపీలో విశాఖపట్నం ఆల్రెడీ అభివృద్ధి చెందింది, అక్కడ బోల్డన్ని షిప్ యార్డ్లు అన్నీ ఉన్నాయి. తర్వాత కర్నూలు, ఇది కోర్టులు న్యాయస్థానాలు అక్కడ ఉంటాయని చెప్పి చెప్పుకొచ్చారు. తర్వాత మన అమరావతి, దీన్ని ఆయన ఏం మార్చలేదు. అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారి ఏం వ్యతిరేకంగా చెప్పలేదు. ఈ 3 ప్రాంతాలను ఆయన సూచించారు. 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తే రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందుద్ది అని. కానీ ఆయన చేసిన తప్పు ఏంటయ్యా అంటే దాన్ని త్వరగా మొదలు పెట్టుకోకుండా దాన్ని అలా సాగించటం, ఒక ధీమాతో ఉండటం. ఆ తర్వాత ఇప్పుడు 3 ప్రాంతాలకి చెప్తున్నారు. మనందరికీ తెలుసు, మచిలీపట్నం, అలాగే విజయవాడ, అలాగే గుంటూరు. ఈ 3 ప్రాంతాలను ఇప్పుడు ఈ పట్టణాలని కలపమంటున్నారు. మొదటేమో 3 ప్రాంతాలను కలపమన్నారు, ఇప్పుడు 3 పట్టణాలు కలపమంటున్నారు. ఇది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే అది ప్రాంతాలను కలిగితే అభివృద్ధి చెందుద్ది. కాబట్టి ఇప్పుడు ఆయన అధికారంలో లేడు, ఇది మిషన్ ఇంపాసిబుల్. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఈ 3 ప్రాంతాలను కనుక ఉంటే దీంట్లో రోడ్లు వేసే పని లేదు, డ్రైనేజీలు కట్టే పని లేదు, ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఇంకెంతో కొంత ఖర్చు పెడితే ఈ 3 ప్రాంతాలు కలుపుకొని ఒక కారిడార్ లాగా ఏర్పడుద్ది. ఆల్రెడీ రాజధాని పనులు ఒక 30% అయిపోయినట్టేనే ఒక సలహా అనేది ప్రభుత్వానికి ఇచ్చారు. ఆయన బాధ్యత అది, ప్రతిపక్ష నేత కాబట్టి. సో వీళ్ళు కూడా పొలిటికల్గా ఆలోచించకుండా ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తే ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు వేగంగా ఈ అభివృద్ధి చెందే ఆలోచన ఇచ్చారు కాబట్టి వేగంగా అభివృద్ధి చెందితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలో ఆయన ఎంత చేసుకున్నా వచ్చే అవకాశాలు కనపడవు. ఎందుకంటే హైప్ అనేది మొత్తం తెలుగుదేశం పార్టీకి వస్తుంది, కూటమికి. సో ఆయన చెప్పేది అదే, ఈ 3 ప్రాంతాలని చేయమని. 2014లో ఆయన ఏ విధంగా కట్టలేకపోయాడో 2024లో 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగానే కట్టలేకపోయారు. సో ఇప్పుడు కేవలం మాకు ప్రతిపక్ష సలహా ఇస్తున్నాడు, మరి ఆయన మాట వినేది అనేది కాకుండా ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి ఈ మంచి ఆలోచనలు కనుక ముందుకు తీసుకెళ్తే ప్రజలు ఇదే చర్చ జరుగుతుంది. ఇప్పుడు బోల్డంతా ప్రజాధనం వృధా అవ్వకుండా ఉంటుంది. డ్రైనేజీలు, రోడ్లు మళ్ళీ నిర్మించకుండా, ప్రజాధనం వృధా చేయకుండా దశాబ్దాలు టైం పడుతుంది ఈ అమరావతిని ఒక్కదాన్ని డెవలప్ చేయాలంటే. సో ఈ 3 ప్రాంతాలను అభివృద్ధి చేసినట్లయితే ఖచ్చితంగా రాజధాని 35% వరకు పూర్తయ్యే అవకాశాలు ఉంటాయని ప్రతిపక్ష నేత చెప్తున్నాడు. సో ఇది నాడు 3 ప్రాంతాల వాదన, నేడు 3 పట్టణాల వాదన. ఇదే జగన్ మావిగన్ 5 ఏళ్లలో జగన్ చేసినటువంటి పనులు అవే. సో ఇది పరిస్థితి.